మనం మరొక గురువారం దేవుని సన్నిధిలో చేరగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మహాదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. మత్తయి సువార్త 13, 14 అధ్యాయాల్లో ఏముందో చూసాం కదా. యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిసయ్యులకు కొన్ని పేర్లు పెట్టాడు. ఏం పెట్టాడు? శాస్త్రులు పరిసయ్యులను ఏమని పిలిచాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నాడంటే వేషధారులారా అన్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, అక్కడ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. అలాగే పదహారు వచనంలో అయ్యో అందులైన మార్గదర్శకులారా అన్నాడు. పదహారు వచనంలో అందులైన మార్గదర్శకులారా, అయ్యో అందులైన మార్గదర్శకులారా అన్నాడు. 17వ వచనంలో అవివేకులారా, అందులారా అన్నాడు. అవివేకులారా, అందులారా అన్నాడు. 17వ వచనం అలాగే 27వ వచనంలో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు అన్నాడు. వేషధారులారా అనే పదం మ్యాక్సిమము అన్ని చోట్ల యేసుక్రీస్తు వారు వినియోగించాడండి. వేషధారులారా అనే పదం స్టార్టింగ్లోనే 13వ వచనంలో
ఆ విషయాన్ని మనం చూస్తాం. అంటే వాళ్ళ గురించి చాలా విషయాలు యేసుప్రభువు వారు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఎలాంటి వారో చెప్పాడు. కానీ కొన్ని పేర్లు స్పెసిఫిక్గా యేసుక్రీస్తు వాళ్ళ గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు వాళ్ళని అని అంటే, వేషధారులారా అన్నాడు, అంధులైన మార్గదర్శకులారా అన్నాడు, అవివేకులారా అన్నాడు, అంధులారా అన్నాడు, అలాగే సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు అని అన్నాడు. అంటే వేషధారులు ఇవన్నీ కూడా చాలా వరకు వేషధారణకు సంబంధించినటువంటి పదాలే. వేషధారణ అంటే వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఒకవేళ శాస్త్రులు పరిచయాల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది, లేదా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అది వేషధారణ. అలాగే ఇంకేమనంటే అంధులైన మార్గదర్శకులు అని అన్నాడు. అంటే వారికే కనబడలేదు, వారే అర్థం చేసుకోలేకపోయారు, వారే గమనించటం లేదు, కానీ ఏం చేస్తున్నారు, మరొక వ్యక్తికి మార్గాన్ని చూపిస్తున్నారు, మరొక వ్యక్తికి మార్గాన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు, బోధిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకే సరైన మార్గం కనపడాల. అంధులు అన్నాడు. అంధులు అంటే గ్రుడ్డివారు. ఏ విషయంలో గ్రుడ్డివారుగా ఉన్నారు వారు? లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో గుడ్డివారుగా ఉన్నారు, యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే విషయంలో గుడ్డివారుగా ఉన్నారు, అసలు సత్యాన్ని తెలుసుకునే విషయంలో, ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఆలోచన చేసే విషయంలో వాళ్ళు అంధులుగా ఉన్నారు. అందుకని యేసుప్రభు వారు అసలు ఆయన్నే వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నాడు, అంధులైన మార్గదర్శకులు అని అన్నాడు. అలాగే అవివేకులు అన్నాడు. అంటే వారికి వివేకం ఉంటే, వారికి తెలివితేటలు ఉంటే, వారికి జ్ఞానం ఉంటే, వారి దగ్గరికి వచ్చిన ఆయన ఎవరో తెలుస్తుంది, వారికి బోధించే వ్యక్తి ఎవరో అర్థం చేసుకుంటారు, లేఖనాలను గమనిస్తే వివేకం కలిగి వాళ్ళకి సత్యం తెలుస్తుంది. కానీ వీళ్ళు యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న విషయాన్ని గమనించడం లేదు, అసలు యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడో, ఆయన ఎవరై ఉన్నారో, ఆయన ఏం చేస్తున్నాడో ఇవేమీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? కేవలం ఏం ఆలోచిస్తున్నారు? యేసుక్రీస్తు వారిని శోధించటం, యేసుక్రీస్తు వారిలో తప్పులు వెతకడం, యేసుప్రభు వారు ఏ విధంగా అయినా ఆయన పాపం చేస్తే దాన్ని హైలైట్ చేసి ఆయన పాపి అని నిరూపించాలని, ఇంకా చాలా రకాలుగా యేసుక్రీస్తు వారిని తప్పులు పడడానికి వారు శోధిస్తూ ఉన్నారు. ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇంతవరకు మనం ఇప్పుడు 23వ అధ్యాయం దాకా వచ్చాం, మొదటి అధ్యాయం నుంచి. ఈ అన్ని చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఎలా శోధిస్తూ వచ్చారో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు కొన్ని పేర్లు చెప్పాడు. అంధులారా అన్నాడు. అంటే గ్రుడ్డివారులారా, మీకు సత్యం కనపడడం లేదు, వాస్తవం కనపడడం లేదు, అది అన్నమాట. అలాగే ఇంకొక మాట ఏమన్నాడు అని అంటే, ఇంకొక మాట రాసాం, చాలా సందర్భాలు ఉన్నాయి దాన్ని పోలి, సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు అని అన్నాడు. అంటే సున్నము కొట్టిన సమాధులు అని అంటే అక్కడ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, సమాధి, సున్నం కొట్టిన సమాధి తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది చూడడానికి కదా, చాలా ప్యూర్ వైట్గా కనిపిస్తుంది. కానీ లోపల ఏముంటుంది? అంతా కల్ముషం ఉంటుంది, విపరీతమైన స్మెల్ ఉంటుంది, భయంకరమైన అది ఎంత ఇక అంటే ఒక మనిషి బాడీ కొద్ది రోజులు ఉంటే లోపల, ఒకవేళ తర్వాత మనం తవ్వితే అది ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. శాస్త్రులు పరిశీలన యేసుప్రభువు వారు వాళ్ళతో పోల్చాడు. శాస్త్రులు పరిశీలన గురించి కొన్ని విషయాలు మనం చూసాం. అలాగే వేషధారణ గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. యోబు గ్రంథంలో అపోస్తలుడైన పౌలు యోబు అంటున్నాడు, 31వ అధ్యాయము
27వ వచనంలో, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరమునందున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. అదియు న్యాయాధిపతుల చేత ఒక్క నిమిషం నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, అంటే ఇక్కడ 26 నుంచి చదివినప్పుడు, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి, అంటే సూర్యుడు చంద్రుడి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి ఈ మాట మనం చదివినప్పుడు? సూర్యుడు బాగా వెలుగిచ్చినప్పుడు లేదా చంద్రుడు బాగా కాంతి ఇచ్చినప్పుడు జనరల్గా వాళ్ళని చూసి, మంచి వెన్నెలను చూసి, మంచి లైట్ చూసి, బల్బు వెలగంగానే బల్బుని చూసి చాలామంది ఏం చేస్తారు? ఇలా ముద్దు పెడుతుంటారు కదా, ముద్దు పెడతారు. అంటే అలా ముద్దు పెడితే ఏమవుతుందని చెప్పేసి అంటున్నాడు ఏబు అంటే, దేవుని దృష్టిలో నేను వేషధారిని అవుతాను. ఒక వ్యక్తి ఎందుకు వేషధారి అవుతాడు? దేవుని నమ్మి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని కుమారుడు కుమార్తెగా జీవిస్తూ సూర్యుడి కాంతికో లేదా సూర్యుని వెలుగుకో చంద్రుడి కాంతికో దేవుని కంటే ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? వేషధారణ. అది వేషధారణ. దేవుని కంటే ఎక్కువగా ఎవరికైనా ప్రాముఖ్యత ఇవ్వచ్చండి? మనం ఇవ్వచ్చా? దేవుని కుమారుడు ఇవ్వచ్చా? ఎవరికైనా, దేనికైనా ఈ లోకంలో, ఈ భూమి మీద దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవచ్చా? ఆదిమ సంఘం దేవుని కంటే ఎవరికైనా ప్రాముఖ్యతనిచ్చారమ్మా? ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరికి కూడా దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. దేనికి కూడా ఇవ్వలేదు అని అంటే వారి ప్రాణములకు కూడా వాళ్ళు ఏం చేయలేదు, దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అది వాళ్ళ యొక్క యథార్థత, వాళ్ళ యొక్క నీతి, వారి యొక్క ఒక విధంగా చెప్పాలంటే నమ్మకత్వం. అంతగా దేవుణ్ణి నమ్మారు. ఒకవేళ ఒక వ్యక్తి దేవుని కంటే ఇంకొక దానికి దేనికైనా ప్రాముఖ్యతనిచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడమ్మా? వేషధారిగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నాడు. నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే వేషధారులు ఎలా ఉంటారు? వేషధారులు అంటే, లేదా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? వేషధారి ఎలా పనిచేస్తాడు? దేన్ని బట్టి ఆలోచిస్తాడు వేషధారి అని అంటే, మనుషుల వలన ఘనత పొందాలనుకోవడం వేషధారణ అంటే.
మనుషుల వలన ఘనత పొందాలనుకోవటం. ఇది చాలామందిలో ఉంది కదా, ఈ జబ్బు ఉందా లేదా? ఇది ఒక వ్యాధి. అంటే ప్రతి మనిషి 99% ప్రతి మనిషి పొగడ్తలకు పడిపోతారు. ప్రతి మనిషి ఏమంటారు, పొగిడినప్పుడు కానీ మనకు చెట్టు ఎక్కిస్తున్నాం అని అంటారు కదా, మనకు ఎక్కించబాకు ఎరిగి పడిపోతాను అంటుంటారు కదా. ఏమంటాడు, ముఖస్తుతి చేయుట నాకు ఇష్టం లేదు. అసలు పడదట ముఖస్తుతి చేయడం అనేది. యోబు సహించలేడట. లోకంలో మనుషుల చేత ఘనపరచబడుటకు మనం ఏది చేయాలని ఆలోచన చేసినా అది వేషధారణే. ప్రత్యేకంగా భక్తి, విశ్వాస సంబంధమైన కార్యాలు, విశ్వాస సంబంధమైన క్రియలు. మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు 10 మందికి చెప్పుకోవాలి, 10 మందికి తెలియాలి, 10 మంది వినాలి అని అనుకొని చేసామనుకోండి, ఎవరి ఘనత కోసం చేసినట్టు? అది మనుషుల ఘనత. అప్పుడు దాన్ని ఏమంటున్నాడు? యేసుప్రభువారు ఒక పేరు పెట్టాడు. మనుషుల వలన ఘనత పొందాలనుకొని చేసేదాన్ని ఏమన్నాడు? వేషధారణ అన్నాడు. అలాగే మరొక మాట చూద్దాం. మనం ఇంకా పాఠంలోకి వెళ్ళలేదు. అంటే కొన్ని విషయాలు మనకి వేషధారులారా అని ఎక్కువ సందర్భాలు యేసుప్రభువారు వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన కొన్ని మాటలు, బిరుదులను మనం చూసాం. అలాగే వేషధారణ గురించి బైబిల్లో కొన్ని విషయాలు మనం చూసి 13, 14 వచనాలను మనం వివరణ చేసుకుందాం. 22వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 17, 18 వచనాలు ఒకసారి చదువమ్మా. వారి చెడుతనమును ఎరిగి యేసుక్రీస్తు వారిని శోధించడానికి కైసరు పన్నును యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు కైసరుకు పన్ను ఎవరివ్వాలో ఎవరివ్వకూడదో ఏందో తెలుసు. కానీ కైసరు పన్నుని దేనికి ఉపయోగించుకుంటున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు వారిని శోధించడానికి ఉపయోగించుకుంటున్నారు. చదువమ్మా. వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? చాలు. ఎందుకు వేషధారులారా అన్నాడమ్మా. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా పల్లెటూరులో చూస్తుంటాం. ఏం చేస్తుంటాం అంటే కోడలు అత్తను మామను అనలేక ఏం చేస్తారు, కుక్క మీదనో కోడి మీదనో పిల్లి మీదనో పెట్టి అంటుంటారు. లేకపోతే కోడళ్ళు ఉంటారు, అత్తలు ఉంటారు, వాళ్ళు కోడలని అనలేక ఏం చేస్తారు, ఆ పిల్లిని అన్నట్టు, ఆ కుక్కను అన్నట్టు, లేకపోతే ఆ వస్తువులు అన్నట్టు అంటారనమాట. అంటే మనం అలాగ కుక్క మీద పెట్టేసి ఒక మనిషిని అనొచ్చా? లేకపోతే ఒక మనిషి మీద పెట్టి ఇంకొక మనిషితోటి అనొచ్చమ్మా? అనకూడదు. దాన్ని ఏమన్నాడు? వేషధారణ. అంటే ఒక సహోదరితో నాకు సమస్య ఉన్నప్పుడు ఆ సహోదరితో ప్రేమగా వెళ్ళి ఆ సహోదరుడితో ప్రేమగా వెళ్ళి నేను మాట్లాడాలి. కానీ ఆమెను ఇండైరెక్ట్గా నేను విమర్శిస్తే, అతన్ని ఇండైరెక్ట్గా నేను విమర్శిస్తే అది యథార్థత, వేషధారణ? వేషధారణే, యథార్థత కాదు. యథార్థత ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నీ సమస్య ఉంటే ప్రేమగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకవేళ పరిష్కరించుకునే ఆ జ్ఞానం నీకు లేకపోతే
నీలో దోషారోపణ ఉండి నేను కూడా అలాంటి తప్పులో ఉన్నాను అని నీకు అనిపిస్తే నువ్వు సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా నేను ఒకరి మీద పెట్టి ఇంకొకరిని అన్నాను అనుకోండి, ఏమవుతుందమ్మా? ఏం చేశారు వీళ్ళు? శాస్త్రుల పరిశీలన చేసిన తప్పేంటి? యేసుక్రీస్తు వారిని శోధించడానికి డైరెక్ట్గా ఆయన దగ్గరికి రాలేక ఎవరి దగ్గర ఎవరిని ఉపయోగించుకున్నారు? కైసరికి ఇచ్చే పన్ను. ఎలాగై కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అంటే, యేసుక్రీస్తు వారు యూదుడు, ఆయన స్వతంత్రుడు, ఆయన కుమారుడు, ఆయన పన్ను ఇవ్వకూడదు వాస్తవానికి. అప్పుడు ఈయన పన్ను ఇస్తాడా లేదా? ఇవ్వకపోతే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని చెప్దాం. ఇస్తే నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు పన్ను ఎలా ఇస్తావు అని అడుగుదాం అని యేసుప్రభువారిని వారిని శోధించాడు. అప్పుడు యేసుప్రభువారు వారు వీళ్ళకంటే తెలివి కలిగిన వాడు కదా ఆయన ఒక కాయిన్ ఒకటి తీసుకురండి, ఆ రోక తీసుకురండి అని అంటే తీసుకొచ్చారు. దీనిపైన ఆ వ్రాత, ఆ బొమ్మ ఎవరిది అని అడిగితే కైసరిది అని అన్నారు. అప్పుడు కైసరిది కైసరుకును, దేవునిది దేవునికి ఇచ్చేసేయండి అన్నాడు. బిత్తరపోయారు పాపం. ఆయన అలా మాట్లాడతాడని వాళ్ళు అనుకోలేదు. చాలా తెలివిగా మాట్లాడాడు. కైసరిది కైసరికి ఇచ్చేసేయండి, దేవునిది దేవునికి ఇచ్చేసేయండి. రైట్. అంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు వేషధారణ అనేది దేవుడు సహించలేడు, దేవుడు తట్టుకోలేడు. వేషధారణ అనేది దేవునికి సంబంధించినది కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్పాడు. పైనుండి వచ్చు జ్ఞానం గురించి మాట్లాడుతూ అబద్ధం ఆడవద్దు. 3:17 అమ్మా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఏముంది? పైనుండి వచ్చు జ్ఞానము, దేవుని జ్ఞానము, దేవుని యందలి భక్తి, దేవుని యందలి విశ్వాసం, దేవుని యందు మనం కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకం, ఆ భక్తి, ఆ విశ్వాసం ఏమి లేనిదిగా ఉందమ్మా. ఏమి లేనిదిగా ఉంది. ఇక్కడ వినడం లేదమ్మా మీరు కదా? ఎక్కడ వింటున్నారు? వేషధారణ లేనిదిగా ఉంది. అది అసలు వేషధారణ అనేది ఒక మనిషిలో ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. అది ఎప్పుడు వేషధారణని, ఒకవేళ దేవుని పిల్లలమైతే, మనం దేవుని బిడ్డలమైతే వేషధారణ మనలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉండ్రి. అమ్మా 2వ పత్రికనా? మొదటి పత్రిక చూడమ్మా. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం మానేస్తాము? క్రొత్తగా జన్మించినప్పుడు ఏం మానేయాలి? క్రొత్తగా జన్మించినప్పుడే ఏం మానేయాలి? మానివేయవలసిన వాటిలో ఏముంది? అక్కడ వేషధారణ ఉంది. వేషధారణ అనేది మనం ఎప్పుడైతే బాప్టిజం పొందుతామో, ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో, ఎప్పుడైతే నిబంధనలో ప్రవేశిస్తామో అప్పుడే ఏం చేయాలి? ఆ శిశువు స్థాయిలోనే వేషధారణ అనేది మానేయాలి. అప్పటి నుంచి ఒక వ్యక్తి రక్షణ పొందిన దగ్గర నుంచి ఎలా బ్రతకాల్సిన అవసరం ఉంది? యథార్థంగా,
పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకవలసిన అవసరత ఉంది. అంటే కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు వేషధారులారా, అందులారా, అవివేకులారా, అందులైన మార్గదర్శకులారా, సున్నం కొట్టిన సమాధులను పోలిన వారులారా, ఇలాంటి పాదాలు యేసుప్రభువు వారు ఉపయోగించాడు. కాబట్టి కొన్ని విషయాల్ని మనం, అంటే వేషధారణ గురించి కొన్ని విషయాలు మనకి కూడా కొంత సమాచారం అందితే మేలు పొందుతామని ఆలోచన చేయటము జరిగింది. అలాగే 13, 14 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అది ఇలాంటి వారు అన్నమాట వేషధారులు, శాస్త్రులు అంటే. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఏం చేస్తారట? మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారట? వీళ్ళు మోస్తున్నారు. అంటే పరలోక రాజ్యాన్ని మనుషులు ఎదుట ఎలా మోస్తారండి? పరలోక రాజ్యాన్ని ఎలా మోస్తారు? ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించి, దేవుని రాజ్యంలో ప్రవేశించి, దేవుని కుమారుడు కుమార్తెగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఇంకొక వ్యక్తి పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఎలా మూసేసే అవకాశం ఉందమ్మా? ఒక సందర్భంలో యేసుప్రభువు వారు అన్నాడు, ఏమన్నాడంటే, ఇంకొక వ్యక్తికి నువ్వు అభ్యంతర కారణముగా ఉండుట కంటే మెడకు తిరుగుటరాయి కట్టి ఎక్కడ వేయబడ్డం మేలు అన్నాడు? సముద్రంలో వేయబడ్డం మేలు. మెడకు తిరుగుటరాయి ఎందుకు కట్టాలి? మరలా తిరిగి పైకి లేచే అవకాశము లేకుండా ఉండేదానికి, పూర్తిగా అందులో మునిగిపోయేదానికి మెడకు తిరుగుటరాయి కట్టి సముద్రంలో వేయబడ్డం మేలు అన్నాడు. ఎవరికంటే? అభ్యంతరకరముగా బ్రతికే వారి విషయంలో చెప్తున్నటువంటి మాట అది. అంటే మాదిరి జీవితం లేకపోవడం, మాదిరికరముగా లేకపోవటం, క్రొత్తగా వచ్చే ఏ వ్యక్తికైనా మనలో ఏదైనా లోపం కనిపించినప్పుడు ఆ వ్యక్తి నేను నమ్మిన విశ్వాసాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుందా? ఉండిద్దమ్మా? ఉండదు. లోకంలో చాలామంది దేవుని బిడ్డలైన మనల్ని గమనిస్తూ ఉంటారు. గమనిస్తారా? గమనించరా? గమనిస్తూ ఉంటారు. మనల్ని గమనించినప్పుడు, మనల్ని చూసినప్పుడు, మనం దేవుని రాజ్య పౌరులమై ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించాలి? నేను కూడా అలా బ్రతకాలి అనిపించాలి. అర్థమైందమ్మా? ఏమనిపించాలి? నేను కూడా అలాగా బ్రతకాలి, అలా మాట్లాడాలి, అలా పని చేసుకోవాలి, అలా జ్ఞానం కలిగి ఉండాలి, అలా నిర్ణయాలు తీసుకోవాలి, అలా ఆలోచించాలి, అది జీవితం అంటే అన్నట్లుగా ఉండాలి. అలా లేదనుకోండి, అప్పుడు మనం ఎలాగున్నాం? ఇంకొక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అభ్యంతరకరంగా ఉన్నాం. అది అప్పుడు ఏం చేస్తున్నాం? మనం దేవుని రాజ్యాన్ని అభ్యంతరకరంగా ఉన్నామంటే దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నాం? ఇంకొక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నాం. మన క్రియల వలన, మన ఆలోచనల వలన, మన నిర్ణయాల వలన, మన కోరికల వలన, మన వ్యసనాల వలన ఇంకొక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా మనం మూసేస్తున్నాం. అందుకన్నాడు, వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనేరు. అంటే ప్రవేశింపరు అని అంటే ఎక్కడ ప్రవేశించలేదు వాళ్ళు?
వారు దేవుని రాజ్య పౌరులం అనుకుంటున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాం, మేము దేవుని రాజ్య పౌరులం, మేము దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, దేవుని రాజ్యంలో కొనసాగుతున్నాం అనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అసలు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ప్రభు చేత పరిపాలించబడడం. ప్రభు చేత పరిపాలించబడము అంటే మన సమస్త ప్రవర్తనకు, మనం చేసే సమస్త పనులకు ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి, ప్రభు యొక్క అధికారానికి లోబడి, సమస్త విధములైనటువంటి అధికారము, సమస్త విధములైనటువంటి పూర్తి హక్కులు మన జీవితం మీద, మన శరీరం మీద, మనం చేసే ప్రతి పని మీద ప్రభుకి అధికారం, హక్కులు ఇవ్వడం. అంటే ఆయన నియమాన్ని అనుసరించి, ఆయన హక్కులను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం ప్రతిదీ చేయడం, ఆయన చేత పరిపాలించబడడం. దేవుని చేత ప్రభు చేత పరిపాలించబడితే, ప్రభు చేత ఏలుబడి చేయబడితే మనం ఏ విషయాల్లో ఎదుగుతాం? ఆర్థికంగా ఎదుగుతామా? అందం విషయంలో ఎదుగుతామా? దేవుని లక్షణాల్లో ఎదుగుతామా? ఏ విషయాల్లో ఎదుగుతాం? ప్రభు చేత పరిపాలించబడితే దేవుని గుణాలలో ఎదుగుతాం, దేవుని లక్షణాల్లో ఎదుగుతాం, భక్తిలో ఎదుగుతాం, విశ్వాసంలో బలంగా తయారవుతాం, నిలబడతాం, స్థిరంగా బ్రతుకుతాం. ఏ విషయాల్లో ఎదిగితే? ఎవరి చేత పరిపాలించబడితే? యేసు ప్రభు చేత పరిపాలించబడతాయి. శాస్త్రులు, పరిసయ్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించారా? ప్రవేశించామనుకుంటున్నారా? అనుకుంటున్నారు. అందుకంటున్నాడు, వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని. ఉన్నాయమ్మా ఇలాంటి పరిస్థితుల్లో? ఉన్నాయా? మనం సరిగా జీవించకపోతే, మనం సరిగా దేవుని కుమారులు, కుమార్తెలుగా బ్రతకకపోతే మనము బ్రతకము. అలా బ్రతకడానికి కొద్దిగా ఎంతో కొంత మనసున్న వారు, కొద్దిగా గొప్ప ఆలోచన చేయగలిగిన వారు లోకంలో కొంతమంది ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు కొంచెం నీతిగా, న్యాయంగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ మనసు కూడా విరిచేస్తాం అన్నమాట. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా కొంచెం ఆత్మీయంగా బ్రతకాలి, కొంచెం దేవుడు భక్తి కలిగి జీవిద్దాం అనుకునే వాళ్ళ మనసు కూడా విరిచేస్తాం. ఎలాగంటే అభ్యంతరకరంగా బ్రతికినప్పుడు. శాస్త్రులు, పరిసయ్యుల పరిస్థితి యేసుక్రీస్తు వారు చెప్పాడు. వారు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని, ఆయన సంఘంలో ప్రవేశాన్ని వారి క్రియల ద్వారా, వారి పనుల ద్వారా, వారి వేషధారణ ద్వారా మూసేస్తున్నారట. ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. 15వ వచనం మనం చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరకపాత్రునిగా చేయెదరు. అంటే కలుపుకోవడానికి, అతన్ని మీ మతంలో కలుపుకొనుటకు మీరు ఏం చేస్తారట? సముద్రమును భూమిని చుట్టి వస్తారు. అంటే సముద్రము భూమి చుట్టి రావడం అంటే చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. బహుశా అవసరమైతే కొంచెం ఆర్థికంగా యూజ్ చేస్తారు, మీ టాలెంట్ని యూజ్ చేస్తారు, జ్ఞానాన్ని వినియోగిస్తారు, ప్రయాసపడతారు, కష్టపడతారు ఒక వ్యక్తిని వాళ్ళలో కలుపుకోవడానికి. శాస్త్రులు, పరిసయ్యులు కలుపుకున్న తర్వాత పరిస్థితి ఏంటి? కలుపుకున్న తర్వాత వీళ్ళు దేవుని బిడ్డలుగా బ్రతకరు. వచ్చిన వాళ్ళు
వీళ్ళకంటే రెండంతలు నరకపాత్రులుగా అయిపోయేటట్లుగా చేసేస్తారు. చూస్తుంటాం కదా మనం కొన్ని కంపెనీలు, ఈ పర్సనల్ లోన్ ఇచ్చే కంపెనీలను చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇదిగో తీసుకోండి, ఇదిగో మీకు ఇస్తాం, తీసుకోండి 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 అని తిరుగుతారు. తీసుకున్న దాకా ఓకే, తీసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి, అసలైన నరకం అప్పుడు చూపిస్తారు. ఇక అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అంటే, ముందు కలుపుకున్న దాకా వాళ్ళ చుట్టూరు తిరిగి చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. వచ్చిన తర్వాత వీళ్ళు సరిగా బ్రతకరు. అంతేకాదు, వచ్చిన వాళ్ళు మనస్సు కఠినం చేసుకొని వీళ్ళకంటే దారుణంగా తయారైపోయేటట్లుగా బ్రతుకుతారన్నమాట. అసహించుకొని, చి ఇది భక్త్యా, చి ఇది నిజంగా దేవుని సన్నిధా అని వాళ్ళు అసహించుకునేంత దారుణంగా మనము ప్రవర్తిస్తే వాళ్ళు రెండంతలు నరకపాత్రులుగా అయిపోతారు అన్న విషయాన్ని శాస్త్రుల పరిచయాల గురించి యేసు ప్రభువారు చెప్పాడు. మరి ఆ విలువైనటువంటి మెసేజ్ ఈరోజు మనకి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు మనం కూడా అంతే. మన జీవితం, మనము కలిగి ఉన్న విశ్వాసం, మన ప్రవర్తన, మన మాటలు ఇంకొక వ్యక్తికి మాదిరికరంగానే ఉండాలి తప్ప ఇంకొక వ్యక్తికి అభ్యంతరకరంగా కానీ అసహించుకునేటట్లుగా కానీ, దేవుని కుమారుడిగా ఉన్న నేను మాట్లాడినప్పుడు దేవుణ్ణే దూషించేటట్లుగా కానీ ఉండకూడదు. అలా ఉందంటే ఏం చేస్తున్నాం, మనం దేవుని యొక్క రాజ్యాన్ని మూసేస్తున్నాం. ఇంకొక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా మూసేస్తున్నాం. నేడు మనం చూస్తూ ఉన్నాం, ఎంతమంది మనల్ని చూసి దేవుని నమ్ముకోవాలని ప్రేరేపించబడే వాళ్ళని చూస్తాం మనం ఈరోజు. ఎంతమంది ఇదిగో నీలాగా ఉండాలనుకుంటున్నాను, నీలాగా బ్రతకాలనుకుంటున్నాను, ఇదిగో నీలాగా ఆలోచించాలనుకుంటున్నాను అని ఆలోచన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు. అలా ఉన్నారు అంటే మనం మాదిరిగా బ్రతుకుతున్నాము అని అర్థం. అలా ఎవరు లేరు అని అంటే మనం ఏం చేస్తున్నాం, దేవుని రాజ్యంలోకి వచ్చింది కాకుండా, మనం దేవుని చేత పరిపాలించబడకుండా, ఇంకొకళ్ళు వచ్చి పరిపాలించబడడానికి అవకాశం లేకుండా మనమే చేస్తున్నాము అన్న విషయాన్ని మనం ఒక నీతిగా ఆలోచించవచ్చు. శాస్త్రుల పరిచయాల గురించి చెప్పిన మాటలు, కానీ మనకు కూడా నీతే. మనము కూడా ప్రస్తుతం దేవుని కుమారులు, దేవుని బిడ్డలం, క్రీస్తు సంఘం అని జబ్బులు జరుచుకుంటూ ఉంటాం కాబట్టి, కారలు ఎగలేస్తూ ఉంటాం కాబట్టి, మేము భక్తిపరులం, మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము సత్యంలో ఉన్నాం, మేమే పరలోకం వెళ్తాం, ఇలాంటి విషయాల్లో మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మాదిరికరంగా బ్రతుకుతున్నానా, లేకపోతే దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నానా? ఇది నీతి. ఈరోజు 13, 14, 15 వచనాలు మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం నేర్చుకున్నాం. ఏం చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు అక్కడ? శాస్త్రుల పరిచయాల గురించి చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పాడు? వేషధారులారా అన్నాడు. ఒక విధంగా వాటికి సంబంధించినయే ఆ పదాలన్నీ, వేషధారణకు సంబంధించిన విషయాలు. అప్పుడు ఒక విధంగా మనం వేషధారణ అంటే కొన్ని విషయాలను చూసాం బైబిల్లో. దేవుని కంటే ఇంకొకరిని ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఏమన్నాడు, నా పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. ఒకవేళ నేను సూర్యుడు వెలుగు చూసి, చంద్రుడు కాంతి చూసి నేను ముద్దు పెట్టుకుంటే నేను పరమందున్న నా దేవుని దృష్టిలో వేషధారణ అవుతాను అన్నాడు. మనుషుల వాళ్ళని ఘనత పొందాలనుకోవడం. యేసు ప్రభువు చెప్పాడు 6వ అధ్యాయం 2వ వచనంలో, వేషధారులని శాస్త్రుల గురించే మాట్లాడాడు. వాళ్ళట మనుషుల వలన ఘనత పొందాలనుకుంటారట, మనుషుల వలన ఘనత పొందాలని ప్రార్థన చేస్తారట, మనుషుల వలన ఘనత పొందాలని ధర్మం చేస్తారట,
మనుషుల వాళ్ళని ఘనత పొందాలని యెరూషలేములో సంత వీధుల్లో వందనాలను కోరుకుంటాడట. అగ్ర 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 విందులలో అగ్రస్థానాలను కోరుకుంటారు, అగ్రపీఠాలను కోరుకుంటారు మనుషులు వాళ్ళని ఘనత పొందటానికి. అలాగే యేసుక్రీస్తు వారిని శోధించారు. ఎలా శోధించారు అని అంటే, ఆయనలో తప్పులు వెతకడానికి ఆయన ఎదురైనటువంటి సందర్భాలను వినియోగించుకొని ప్రభువును శోధించారు. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేరు వాళ్ళు, ఏదో ఒకటి వినియోగించుకోవాలని కైసరు పన్నుని దాన్ని వినియోగించుకొని ఈయన ఏదైనా చేయాలనుకున్నారే తప్ప, నీవు నేను కూర్చుందాం, ధర్మశాస్త్రంలో ఏముందో తేల్చుకుందాం, నువ్వు చెప్పేది నేను చెప్పేది వేరుగా ఉంది అని ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. యేసు ప్రభు విషయంలో ఆ కైసరు మీద ఆ పన్ను మీద పెట్టి ప్రభువుని శోధిస్తూ ఉన్నారు. అలా చేయొచ్చా? శోధించవచ్చా? శోధించకూడదు. ఇలా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నించాలని, శాస్త్రులు పరిచయల్లా మనం వేషధారులుగా ఉండకుండా ఈరోజు అంతకంటే శ్రేష్టమైన నిబంధనలో క్రీస్తు రక్తంలో కడుగుబడిన పరిశుద్ధ జనముగా దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతున్నాం. కాబట్టి ఉన్నతమైనటువంటి భక్తిని, ఉన్నతమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించడానికి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.